చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. క్లియర్గా కొద్ది రోజుల క్రితం ఎలక్షన్స్ అవ్వగానే నేను నా ఫేస్బుక్లో పెట్టింది పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలవాలి, తమిళనాడులో డిఎంకే ఓడిపోవాలి. ఒక చోట ఒకళ్ళు గెలవాలి అని చెప్పారు, ఇంకో చోట ఒకళ్ళు ఓడిపోవాలి అన్న. అంటే వాళ్ళు ఓడిపోవడం అంటే ఎవరు గెలిచినా ఓకే, వాళ్ళు ఓడిపోవాలి. జస్ట్ లైక్ 2024లో ఏపీలో వైసీపీ ఓడిపోవాలి అన్నట్టు. సో అలా ఏపీలో తెలంగాణ క్షమించాలి, తమిళనాడులో వచ్చేసి డిఎంకే పోయింది. అలా ఏపీలో వచ్చేసి వైసీపీ పోయింది. పశ్చిమ బెంగాల్లో నీకు కోరుకునేది ఏంటి? బీజేపీ గెలవాలి. అట్ ది సేమ్ టైం మమతా బెనర్జీ ఎమ్మెల్యే కూడా గెలవకూడదు. 11,003 ఓట్ల మెజారిటీతో సువేందు అధికారి ఒకప్పుడు టీఎంసీలో ఉన్నాడు, 6 సంవత్సరాల క్రితం బీజేపీలోకి వచ్చాడు. ఆమె నందిగ్రాములు ఆల్రెడీ ఓడించాడు. దెన్ అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి మళ్ళీ భవానీపూర్లో వచ్చి గెలిచింది. మళ్ళీ ఇప్పుడు భవానీపూర్ నుంచి పోటీ చేసింది. నేను నిన్ను వదల, కొడితే ఏను కుంభస్థానమే కొట్టాలి, వస్తున్న కాసుకు అని చెప్పేసి నందిగ్రామంలో పోటీ చేశాడు. మళ్ళీ భవానీపూర్ వచ్చి పోటీ చేశాడు. భవానీపూర్లో తుక్కుగా ఓడించేశాడు. ఎమ్మెల్యే కూడా గెలవనటువంటి మమతా బెనర్జీ, ఎమ్మెల్యే కూడా గెలవనటువంటి స్టాలిన్. ఇది మజా అంటే ఇది. ఇద్దరు కూడా సనాతన ధర్మాన్ని, హిందువులని, హైందవ సాంప్రదాయాలని ఘోరంగా నీచతించగా తక్కువ చేసిన వాళ్ళే. అందుకే ఈరోజు వారికి తగిన శాస్తి జరిగింది. మమతా బెనర్జీ గురించి మాట్లాడు. ఎమ్మెల్యేగా ఓడిపోయింది. ఇండియన్ హిస్టరీలో మొట్టమొదటిసారి పశ్చిమ బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. రేపు మే 9వ తారీఖున అక్కడ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతారు. మ్యాక్సిమం సువేంద్ర అధికారిని అనుకుంటున్నా. ఇక ఇంకొక నియోజకవర్గం ఉంది, మన ఏకంగా బీజేపీ అభ్యర్థి దాని ఎదురు సింబల్ మీద ట్యాప్ అంటే ఇచ్చారే, ఫల్గునానా ఏదో ఉంది. ఆ నియోజకవర్గం మొత్తం రీపోలింగ్ రేపు మే 21న ఉందన్నమాట. సో విషయం ఏంటి మరి? సింపుల్, నైట్ టైం కదా, క్లోజ్ చేద్దాం. నేను కూడా బయటకు వెళ్దామని ఆగిపోయి కూడా ఈ వీడియో కోసం ఆగున్నాను. మమతా బెనర్జీ ఎమ్మెల్యే కూడా ఓడిపోయింది. మమతా బెనర్జీ పార్టీ తుక్కుగా ఓడిపోయింది. బీజేపీ విజయ దుందుబి మోగించింది. ఇక నేను చెప్తున్నా, గుర్తుంచుకోండి, మమతా బెనర్జీ యాక్చువల్లీ వర్డ్ యూస్ బట్ యూస్ చేస్తున్నా. మమతా బెనర్జీ గనక బ్రతికి ఉంటే, ఆమెకి వయసు అయిపోయింది, ఓడిపోయాను, పార్టీ ఓడిపోయింది అన్న బాధలో ఇక ఆమె కోరుకున్నటువంటి ఆ దేవుడి దగ్గర పైకి వెళ్ళిపోతే ఓకే. లేదు, బ్రతికి ఉంది అంటే ఖచ్చితంగా ఆమె మీద నమోదైన కేసులు కానీ, ఆమె హయాంలో 15 సంవత్సరాలు జరిగినటువంటి దారుణాలు కానీ అన్నీ బయటికి లాగుతారు. జీవితాంతం జైల్లోనే ఉండేలా చేస్తారు. వీళ్ళు చేయటం కాదు, కోర్టులే చేస్తాయి. ఎందుకంటే అన్ని దారుణాలు, దుర్మార్గాలు మమతా బెనర్జీ హయాంలో జరిగాయి. అందుకే దేశం అంతటా ఉన్నటువంటి హిందువులందరూ కూడా, దేశభక్తులందరూ కూడా మమతా బెనర్జీ కంపరం అన్నమాట. ఈరోజు ఆ దరిద్రం పోయింది, ప్రశాంతంగా ఉంది.